జూపల్లి కృష్ణారావు గారు ఏం నడుస్తున్నది? కేటీఆర్ ఎవ్రీడే మాట్లాడుతున్నారు. ఇటువైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అటువైపు కల్వకుంట్ల తారక రామారావు. ఎవరి వైపు ఉన్నది త్రాసు? ఇటుందా అటుందా? ఎవరిని మాటలు నమ్ముతున్నారు జనం? మీ మాటలు నమ్ముతున్నారా? వాళ్ళు నమ్మకం పెట్టుకున్నది వాళ్ళ సర్వే పైన, పేడ్ ఆర్టికల్స్ పైన, వాళ్ళ బాకా ఊదే పత్రికల పైన. ఎన్నికల్లో 10 సంవత్సరాలు సంపాదించిన డబ్బును అడ్డగోలుగా దోసుకున్నప్పుడు డబ్బును పంచిపెట్టి మేము గెలుస్తామనేటువంటి ధీమాతో వాళ్ళు ఉన్నారు. ప్రజలు అమాయకులు కాదు, అందరు చెప్పిన మాటలు వింటూ ఉన్నారు. ఉదాహరణకు ఒకటే సర్వేల గురించి చెప్తా ఉన్నారు. కేటీఆర్ 2023 ఎన్నికల సందర్భంలో కేసీఆర్ మొత్తం టోల్ బీఆర్ఎస్ నాయకులు కూడా సర్వేలు మాకేయాలి, మేము అధికారులకు వస్తామని చెప్పిందా చెప్పలేదా? విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టలేదా? అయినా ప్రజలు ఏం చేసిండ్రు? పొరపాటు జరిగింది, ఈయనకి అధికారం ఇస్తే అవకాశం ఇస్తే ఒక నియంతగా రాష్ట్రాన్ని దోసుకునే కార్యక్రమం చేసి, దోసిపెట్టే కార్యక్రమం చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి చెప్పిన ఏ ఒక్క పని చేయలేదు, అమరవీరుల ఆశయాలను ఆకాంక్ష నెరవేర్చలేదు అనే నిర్ణయానికి వచ్చింది ఒకటి. రెండవది, నవీన్ యాదవ్కు సంబంధించి గడచిన 10-20 సంవత్సరాల నుంచి ప్రజల నోట్లో నాలుకగా మెలుగుతా ఉన్నాడు. ఒక చదువుకున్నటువంటి పట్టభద్రుడు, బీటెక్ స్టూడెంట్, బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ స్టూడెంట్, 3వ పర్యాయం పోటీ చేస్తాం. గతంలో 3 పర్యాయాలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసింది, గెలిపించారు. 10 సంవత్సరాల అధికారం ఉండి వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉండి కూడా మా కష్టాలు తీరలే. మరి ఇప్పుడు కేటీఆర్ చెప్పినట్టుగా మళ్ళీ వాళ్ళకు ఓట్లు వేస్తే అధికారం ఉన్నప్పుడే చేయలే, లక్షల కోట్లు అప్పు చేసినా కూడా మా సమస్య తీరలేదు, మరి ఇప్పుడే చేస్తారు వాళ్ళు. కాబట్టి అధికారం కాంగ్రెస్ పార్టీ ఉంది. 10 years వర్సెస్ 2 years అంటున్నారు. 10 years వర్సెస్ 2 years, 2 ఏళ్ల మీది 10 ఏళ్ల వాళ్ళది, రెండింటి మధ్యలోనే పోటీ. చెప్తా, మీరు 10 years వర్సెస్ 2 years ఎందుకంటారు? 64 years వర్సెస్ 10 years. ఓకే, 64 years వర్సెస్ 10 years. అంటే 64 సంవత్సరాలు 22 మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే రాష్ట్ర అప్పు 65,000 కోట్లు. ఒక్క కేసీఆర్ వచ్చిన తర్వాత 8 లక్షల కోట్లు అన్నప్పుడు 10 years వర్సెస్ 2 years అంటారా? 64 years వర్సెస్ 10 years అంటారా? ఒక లెక్క. రెండవది అందుకే అధికారం ఉంది కాబట్టి, నవీన్ యాదవ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర కాబట్టి, ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా మొత్తం అన్ని డివిజన్లకు వచ్చేసి మీటింగ్లు పెట్టి రోడ్ షోలు చేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. మీకు ఏదున్నా నవీన్ యాదవ్ చెప్తే నేను నాకు కుడి భుజం లాగా నవీన్ యాదవ్ ఆ పనులన్నీ మంజూరు చేస్తానని చెప్పిండు. ఎమ్మెల్యే కాకముందుకే 150 కోట్లు మంజూరు చేయించు, ఎమ్మెల్యే కాకముందు ప్రతి డివిజన్ కూడా అన్నప్పుడు. రెండవది ఏంటంటే, గతంలో అవకాశం రాలేదు, ఈసారి చదువుకున్న యువకుడు ప్రభుత్వం ఉంది కాబట్టి మా సమస్యల పరిష్కారం అయితే వాళ్ళకి వేస్తే మళ్ళీ మురికి లేచినట్టే, మోరి లేచినట్టే. కానీ ఈజీగా ఉందా సార్ గెలవడం అన్నది? అంత ఈజీగా ఉందా ఎలక్షన్ అన్నది? బై ఎలక్షన్ కాబట్టి నాకు నువ్వు ఎక్కడ ఆలోచిస్తున్నావో వాళ్ళ మైకల్ ఉన్నా తెలియదు కానీ నేనా ఓకే, వాళ్ళు సర్వేల పైన డబ్బుల పైన ఆధారపడడం. మాకు గెలుపు క్వశ్చన్ కాదు ఇక్కడ. 100% మెజారిటీతో, మంచి మెజారిటీతో గెలవబోతా ఉన్నాం. ఎందుకంటే ప్రజలు మీరు అనుకున్నట్టుగా, కేసీఆర్ అనుకున్నట్టుగా అమాయకులు కాదు, వాళ్ళకు కూడా ఆలోచన శక్తి ఉంది. పేదవాళ్ళు కావచ్చు, లెక్కలు కనపడతా ఉన్నాయి ఎదురుగా. వాళ్ళు ఎట్లా అంటే చాలా ఫోకస్డ్ గా ఎలక్షన్ మీద పనిచేస్తున్నట్టు కనబడుతున్నది నాకు. ఎందుకంటే ఈడ గెలిస్తే నెక్స్ట్ మనదే అనే లైన్ లో వాళ్ళు తీసుకెళ్తున్నారు జనంలోకి. వాళ్ళు అనుకుంటారు, జనం ఏమనుకుంటున్నారు? మళ్ళీ అప్పుడు కొనసాగి వస్తే 80 లక్షల కోట్లు, మళ్ళీ 20 లక్షల కోట్లు అప్పు చేస్తాడు, మొత్తం రాష్ట్రాన్ని అనుకుంటారు, జనం అనుకుంటారు, ఆయన అది అనుకుంటారు. కాబట్టి ఇక్కడ ప్రజలు అనేది స్పష్టంగా నిర్ణయంతో ఉన్నారు. రెండవది, మైక్ పెట్టదు, రెండవది బట్ట కాల్చి మీదే పని చేస్తాను. అంటే వ్యక్తిగతంగా నవీన్ యాదవ్, నవీన్ కుటుంబాన్ని విమర్శిస్తా ఉన్నారు. నేను కేటీఆర్ కు ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నా. మీరు బీఆర్ఎస్ పార్టీ, మీరు కేసీఆర్, కేటీఆర్, హరీష్ కలిసి ఇదే నవీన్ యాదవ్ కుటుంబానికి గతంలో వాళ్ళ కుటుంబానికి టీఆర్ఎస్ పార్టీ పరంగా సీట్లు ఇచ్చిందా, ఇవ్వలేదా? ఓట్లు పెట్టలేదా? మరి ఆ రోజు మంచోళ్ళు ఎట్లయిరి, ఈ రోజు చెడ్డోళ్ళు ఎట్లయిరి? అంటే ఇది రాజకీయం కోసం మాట్లాడే మాట కదా, ఆ మాత్రం ప్రజలకు తెలియదా? సో ఇటువంటి కేవలం తప్పుడు ప్రచారాలు చేసి, బట్టగాల్చే మీదేసి, ప్రతిష్టకు భంగం కలిగించే కార్యక్రమం చేసి మీరు ఓట్లు లబ్ధి పొందాలనుకుంటారు. ఆ రోజులు అయిపోయినాయి. మీకు ప్రజలు 10 సంవత్సరాల అవకాశం ఇస్తే మీ నమ్మకాన్ని వమ్ము చేసిండ్రు. అమరవీర ఆకాంక్షల్ని
పాతాళం దొక్కిండ్రు. ఉమ్. ఇది తెలుగులో ఒక సామెత ఉంది, శవాల మీద పేలాలు వెళ్ళుకోవడం. ఉమ్. ఎవరు శవాలు ఇక్కడ? వందలాది మంది బిడ్డలు తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసినటువంటి వాళ్ళు ఉమ్. శవాలుగా మారిన అన్నాడు. అంటే ప్రాణత్యాగం చేసింది. ఓకే. ఎవరి కోసం? మా చావులు తెలంగాణ వస్తే మా చావు కానీ ఈ ప్రచారం- ఏం జరిగింది? కానీ ప్రచారంలో మీరు కవిత మాట- ఈ కవిత మా- ఎందుకు మీకు ఆయుధమైంది? ఈ మాట వింటలేరు చెప్పండి చెప్పండి చెప్పండి. మరి ఇన్ని వందల మంది ఆత్మహత్యలు చేసుకొని మీకు అప్పచెప్తే మీరేం చేసిండ్రు? ఓకే. ఏం చేసిండ్రు? మొత్తం తెలంగాణ సమాజానికి అన్ని సమస్యల పరిష్కారం ఏంటంటే ఇన్ని మరి మీరు దోసుకున్నారు, మీరు బాగుపడరు. కానీ మీరు ఏముంటారు, వాళ్ళు ఏమున్నారు? ఆ రోజు ఏమిటి ఏముంటారు? నేను దగ్గరికి వెళ్ళి చూసినా కదా, నేను కూడా ప్రభుత్వంలో 3.5 ఏళ్ళు మంత్రిగా ఉన్నా. అవును. కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. ఉమ్. 12 గంటలకు పోతే ఆ. 5-6 వారం రోజులు దొరకపోతే మా డిపార్ట్మెంట్ పరంగా మంజూరు ఇచ్చే వాటికి సంబంధించి వారం రోజులు దొరకపోతే ఎర్రగడ్డ ఫామ్ హౌస్, అదేంటి ఎర్రవల్లి ఫామ్ హౌస్ పోయినాం. ఆ. మధ్యాహ్నం 12 గంటలకు మధ్యాహ్నం 12 గంటలకు ఫోన్ చేస్తే నాకు సెక్యూరిటీలు ఆపేసిండ్రు. లేవలేదా? అరే నేను మంత్రిని అయ్యా అంటే, లేదు సార్ పర్మిషన్ లేదు సార్. ఇక అప్పుడు ఏం చేయాలని నేను ఫోన్ తీసి, ఆయన ఎవరు ఎంపీ పెగులు పోస్ట్, ఆయన సంతోష్, కేసీఆర్ కు పెగులు పోస్ట్, ఆయన సంతోష్ రావు జోగిపల్లి. ఆ. ఏం ఆయన ఫోన్ ఎత్తి, సారీ అంకుల్ ఉమ్. ఇప్పుడు సారు రారు. అరే మధ్యాహ్నం రాత్రి 12 కాదు, మధ్యాహ్నం 12 మీరు మినిస్టర్. మినిస్టర్ మరి నేనే కాదు ప్రతి మంత్రి కూడా కళ్ళని పెట్టుకున్నారు. ఆ రోజు 12 గంటలకా? కాదుగా, మధ్యాహ్నం. రాత్రి అదే అన్న, రాత్రి కాదు, మధ్యాహ్నం 12 అయింది. అంటే అంత దుర్మార్గంగా, అంటే ఒక నియంతృత్వంతో పరిపాలన చేస్తే దీనికోసం కాదు కదా ఇంతమంది చనిపోవాల్సింది. ఓకే. మీకు లెక్క చెప్పినా కదా. నేను అందుకని కేటీఆర్ సవాల్ విసురుతా ఉన్నా. ఎక్కడ ఏ బజారు పిలిచినా, ఏడి పిలిచినా, మీ ఛానల్ గోదరి పిలిచినా అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పే దమ్ముంది. ఏదో మాట్లాడుకుంటూ గాలి మాటలు మాట్లాడుకుంటూ పోతే కాదు. సో ఇప్పుడు కవితను ఎందుకు మీరు ఆయుధంగా చేసుకుంటున్నారు? ఆమెను ప్రచారంలో రేవంత్ రెడ్డి సెకండ్ థర్డ్ లైన్ కింద ఆమెను వాడుతున్నారు కదా. కవిత దేని పడుకుంది? దోడుకుదా, ఆమె కూడా దోసుకుందా, పాత్రదారు సూత్రధారు కదా. ఇలా పొడుగు ఏదో పార్టీని మాట్లాడుతుంది, ఆమెకేముందని. అంటే కేటీఆర్ ని కార్నర్ చేసే క్రమంలో మీరు చెల్లని ఇబ్బంది పెట్టిరని కార్నర్ చేస్తున్నారు కదా. అరే అది వేరమ్మా, కవిత అయినా కేటీఆర్ ఇంకోటైనా ఓకే. మీరందరూ ఒక తాను ముక్కలే కదా. ఓకే. ఒకటాను ముక్కలే కదా. మీ మీ ఆస్తి పంపకాలు విడిపోయి ఉండొచ్చు. దానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం, రేవంత్ గారికి సంబంధం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అయిపోయింది. ఇప్పుడు పైసలు ఎట్లా సార్? మీరు ఇక్కడ పనిచేసి కాదు మీరే పెట్టాలా? ఎట్లా 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 పంచుకుంటున్నారు? ఎవరి ఒక కండువాలు ఇస్తున్నాం, వాళ్ళ టిఫిన్ వాళ్ళు చేసి మాతో పాటు ఫాలో అవుతున్నారు. అంతేనా? ఎవరికి 20 లక్షలు కూడా ఖర్చు కావేమో అయితే మరి. రామచంద్ర నాయక్ గారు ఒక మాట చెప్పండి, మీరు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఒక సింగిల్ వర్డ్ లో మీరు ఏం చెప్తారు పబ్లిక్? జూబ్లీహిల్స్ బై ఎన్నికల్లో నవీన్ యాదవ్ గారి గెలుపు ఖాయం. 60,000 నుంచి 70,000 మెజార్టీ ఈ బస్తీ ప్రజలు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా 10 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి నోచుకొని బస్తీ నవీన్ యాదవ్ గారు ఎమ్మెల్యే టికెట్ సాధించక ముందే 200 కోట్ల నిధులు ఇక్కడ తెచ్చుకొని మరి బస్తీలో కరెంట్ సమస్యలు కావచ్చు, స్పీడ్ బ్రేకర్ల సమస్యలు కావచ్చు, గుంతలు కావచ్చు, అన్ని పూడ్చిన ఘనత నవీన్ యాదవ్ గారిది. మరి గెలిస్తే ఇంకెంత అభివృద్ధి జరుగుతుందో ఈ బస్తీ వాసులు గమనించారు. అదేవిధంగా 10 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని దోచుకున్న దొంగలే, బందిపోటు దొంగలే అని అరుస్తున్నారు. ఒక నిజాయితీ పరుడు, ప్రజల పక్షాన నిలబడ్డ, కష్ట సుఖాల్లో నిలబడ్డ వ్యక్తిని, చదువుకున్న విద్యార్థి, ఒక విద్యావంతుడు, అదేవిధంగా యువకుడు, భవిష్యత్తు వాళ్ళు ఏదో బ్లేమ్ చేసి ఏదో ఓటు సాధించాలనుకుంటే వాళ్ళు తీసుకున్న బంధువులు వాళ్ళు పడే పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మంత్రి గారు అండ్ క్యాండిడేట్ వీళ్ళందరూ చెప్తున్నటువంటి మాట. చూద్దాం మరి ఎలక్షన్ 11వ తేదీన ఎలక్షన్, 14వ తేదీన రిజల్ట్ ఎట్లా ఉంటుంది? మీరు మాట్లాడతారా? చెప్పండి. ఏం పేరు పెట్టారు? పుష్పారెడ్డి. నేను మార్కెట్ చైర్మన్. మేమేంటంటే ఇప్పుడు మీరు కవిత కోసం సీఎం గారు మాట్లాడిన మాట కోసం దానికి నేను ఆన్సర్ ఇస్తున్నా. ఎందుకంటే కేటీఆర్ గారు తన ఒక ఆడపిల్ల అని మాట్లాడుతుండు కదా. ఆడపిల్లలు ఆయన ఎట్లా చూస్తాడు, ముందున్న కార్పొరేటర్లకు ఎంత ఇజ్జత్ ఇచ్చిండు, ఇవన్నీ మన సీఎం గారికి తెలుసు, మా సీఎం గారికి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆయన ఎందుకు గుర్తు, నీ ఇంటి ఆడపిల్లనే చూడలే, బయట ఆడపిల్లనే ఏం చూస్తున్నావు అంటే అది జరిగింది. ఖాళీ వాళ్ళ చెల్లెకి జరిగిందే కాదు, ప్రతి కార్పొరేటర్ కూడా జరిగింది. ఇప్పుడు మినిస్టర్ జూపాలి గారు ఏం చెప్పారు, నేను పోతే టైం అని కూడా పర్మిషన్ ఎవరు, సంతోష్ రావు కావాలా. ఆ సంతోష్ రావు అందరినీ పంపించేవాడు.
ఈ కార్పొరేట్ అనే మహిళలు కూడా పోతే డైరెక్ట్ టైం తీసుకొని మన మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ గారి దగ్గర పోతే ఆయన టైం ఒకటే ఇచ్చేది. సరేమ్మా చూస్తాపో, సరేమ్మా చెప్తాపో. ఏ మినిస్టర్ అయినా, ఏ ఎమ్మెల్యే అయినా, ఏ కార్పొరేటర్ అయినా, ఏ చిన్న లీడర్ అయినా ఫోన్ తీసుకుంటారు, వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తారు. ఈయన అలా చేసేవాడు కాదు. మీరు ఉండేనా దానిలో పార్టీలు ఏమైనా ఉండేనా అందులో? ఎట్లా? మీరు నేను 40 ఏళ్ల సంది కాంగ్రెస్ పార్టీ, ఓకే. పీజీఆర్ అంచర్లాన్ని నేను 2 సార్లు కార్పొరేటర్ పోయి వచ్చిందని నేను. ఇప్పుడు నేను చైర్మన్, చైర్పర్సన్. మరి గెలిచేటట్టు ఉన్నారా మరి మీ పార్టీ? పక్కా గెలుస్తామని మా నమ్మకం కాదు, నిజం అది. ఎందుకంటే ఇక్కడ ఇచ్చే ప్రజల స్పందన, మెజార్టీ కోసమే తిరుగుతున్నాం. ఈ బీజేపీలు చేసే తప్పుడు ప్రచారాలు ఇక్కడ వెళ్తే అక్కడ సీఎం మీద ఎందుకు చేస్తలేడండి? అక్కడ చూడు, ఇప్పుడు ప్యారడైస్ కాడ ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళ సంది నడుస్తున్నది, సాల్వ్ చేసిండు. అది గుర్తు చేయరు. ఏం చేస్తలే, అన్ని చేసుకొస్తున్నాడు, నిమ్మలంగా చేసుకొస్తాడు. ఈ అబ్బాయి ఇప్పుడు ఎన్ని చేసుకొచ్చిండు ఇక్కడ? గెలవక ముందు ఎన్ని చేసిండంటే, గెలిస్తే ఎన్ని చేస్తాడు? రౌడీ అని ప్రచారం చేస్తున్నారు కదా. ఎందుకంటే వాళ్ళు రౌడీలని సాల్వ్ చేసిండు. రౌడీలు చేసేటోళ్ళని నవీన్ అనే అబ్బాయి వాళ్ళకి దూరి రౌడీలను పక్కకి జరిపిండు. అది మాకు తెలుసు వాస్తవాలు. రౌడీ కాదు, రౌడీలను పక్కకి జరిపే హీరో వాళ్ళు. రౌడీలు, నవీన్ యాదవ్ హీరో. అది